రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనము. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును, ఎవని క్రియల ఫలము వానికి వచ్చును. హల్లెలూయా. మరి ఇక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను రాస్తున్నటువంటి మాటలు. అయితే ప్రతి ఒక్కడు కూడా మరి ఏదైతే మాట్లాడతాడో దానిని బట్టే మరి ప్రతిఫలం అనేది పొందుకుంటాడు అని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది. మరి నిజమే కదా, మనం మంచి మాటలు మాట్లాడితే ఆ మంచికి తగినటువంటి క్రియలే మనకి కనిపిస్తుంటాయి. మనం చెడ్డ మాటలు మాట్లాడితే మరి దానిని బట్టే మనకు దేవుడు తీర్పు తీర్చుతాడు. కాబట్టి మన నోటి మాట అనేది సరిగ్గా ఉండాలని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది. ఈ నాలుక, ఈ నోటిని మనము ఎలా పడితే అలాగా మాట్లాడేటువంటి వారముగా ఉండకూడదు. మనము మాట్లాడేటప్పుడు ఆలోచన చేసుకుని మాట్లాడేటువంటి వారముగా మనం ఉండాలి. మనము ఆ నోటికి వచ్చినట్లు ఇష్టానుసారంగా గనక మాట్లాడి ఇతరులను గనక బాధపడితే మరి ఆ నోటి మాటను బట్టే దేవుడు మనకి తీర్పు తీర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మనం చేసేటువంటి క్రియలను బట్టే, మనం చేసేటువంటి పనులను బట్టే దేవుడు మనకి ప్రతిఫలము ఇచ్చేటువంటి వాడు. మనం చెడ్డవాటిని చేస్తే దేవుడు మరి దానికి తగినట్టుగానే ప్రతిఫలం ఇస్తాడు. మనం మంచి పనులు చేసి నీతిమంతులుగా జీవిస్తే దానికి తగినట్టే దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తారు. మనం కష్టపడి దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి మహిమపరిచి ఘనపరిచి నీతిమంతులుగా జీవించి మన నోటితో దేవుణ్ణి ఆరాధిస్తూ లేని వారికి సహాయం చేస్తూ అనేకులను బలపరిస్తే నిత్య జీవం అనేటువంటి కిరీటమును మరి గొప్ప బహుమానమును పరలోక రాజ్యంలో స్థలమును ఆయన మనకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. అలా కాదని గర్వంతో అసూయతో మనకి ఇష్టం వచ్చినటువంటి లగ్జరీ లైఫ్ జీవిస్తూ ఇతరులను బాధ పెడుతూ ఇతరులను దుఃఖపరుస్తూ మనము మనకు నచ్చినటువంటి జీవితాన్ని జీవిస్తూ దేవుడిచ్చినటువంటి జీవితాన్ని కనుక త్రోసివేసినట్లయితే దానికి తగినట్టుగానే దేవుడు మరి నిత్య నరకాన్ని ఇచ్చేటువంటి దేవుడు. కాబట్టి మనం ఏది చేసినను దానికి ఒక మరి ఫలితం అనేది దేవుడు ఇస్తాడు అనేటువంటి విషయము మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం చేసేటువంటి పనులను బట్టి దేవుడు మనకి ఫలాన్ని ఇస్తాడు అనేటువంటి విషయం మనం జ్ఞాపకం చేసుకుని చాలా జాగ్రత్తగా దేవుని ముందు ఈ లోకంలో మనం జీవించేటువంటి వారముగా ఉండాలి. మెలకు కలిగి మనం జీవించేటువంటి వారముగా ఉండాలి. మరి దేవుడు మనకి ఇవ్వాలనుకున్నదైతే నిత్య రాజ్యం కనుక మనం దాని కొరకు పనిచేసేటువంటి వారముగా, దాని కొరకు మాట్లాడేటువంటి వారముగా ఉండాలి. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయనుగాక. నేను ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్పవాడా, యేసయ్య మీకు స్తోత్రాలు. సర్వాధిపతి అయినటువంటి దేవా మీకే వందనాలు. ప్రభా యేసయ్య, హయా మేము నా ప్రభ మా నోటిని మా ప్రవర్తనను సరి చేసుకుని ప్రభా హయా మీకు ఇష్టమైనటువంటి దానిని నాయన మేము మాట్లాడుటకు మేము చేయుటకుని సహాయం దయచేయమని ప్రభా అయా నీతిని అనుసరించి నడుచుకోవడానికి సహాయం దయచేయమని. అయితే నాయన నిత్య నరకానికి వెళ్ళేటువంటి వారంగా కాకుండానట్లు ప్రభా అయా నిత్య జీవాన్ని పొందుకునేటువంటి ప్రవర్తన మా అందరికీ దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొని పొందించిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఎవరీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.